మరియు మా బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ అన్న గారికి, నాయకులకు బుస శ్రీకాంత్ అన్న గారికి, వాసిద్భాయ్ గారికి, అఖిల్కు, కిషోర్ అన్నకు, అందరికీ ఇక్కడ ఉన్న నాయకులందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకందరికీ తెలిసిన విషయమే, ఇటీవల కాలంలో మొన్ననే మా వార్డు 31 వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను వాళ్ళు పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు పార్టీకి కాదు, పదవికి రాజీనామా చేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే ఆ రోజు కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా కౌన్సిల్ టికెట్ కోసం కొట్లాడితే ఎమ్మెల్యే గారు నన్ను నెక్స్ట్ టైం అవకాశం ఇస్తానని మాట ఇచ్చి, అతనికి బీఫామ్ ఇచ్చి, అతనికి డబ్బులు ఇచ్చి, పార్టీ ఫండ్ ఇచ్చి, అతనికి గెలుపు కోసం ఎంతో రకంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారి సతీమణి డాక్టర్ సప్తానంద్ గారు కూడా ఆయన కోసం గెలుపు కోసం కృషి చేశారు. అందరం కలిసి ఆయన గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఆయన గెలిచిన తర్వాత ముఖ్యంగా ఆయనకు డబ్బులు పెట్టి గెలిచిన అహంకారంతో ప్రవర్తించాడు. నేను డబ్బులు పెడితేనే అందరు వేసారు, లేకపోతే ఎవరు వేయకుండే. ఆయనకు ముఖ్యంగా తెలియదంటే ఆయనకంటే ఎక్కువ డబ్బులు పెట్టి కూడా ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఉదాహరణ చెప్తాను. లాస్ట్ టైం 2014 ఎలక్షన్లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినా ఆయనకు తెలుసు. ఆయనకంటే తక్కువ ఖర్చు పెట్టి, ఆయనకంటే ఎక్కువ ప్రేమతోని ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన కూడా మా కాలనీ వాసే, పేరు ఇప్పుడు అనవసరము, ఆన్ ద రికార్డు ఉంటుంది, ఆయనకు కూడా తెలుసు ఆ విషయము. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అట్లనే ఇదే రకంగా ప్రవర్తించాడు. డబ్బులు పెడుతున్నాను, డబ్బులతోనే గెలిచిన అనే అహంకారంతో ప్రవర్తించాడు. అన్ని రకాలుగా మేము సాయం చేసినాము, ఆయన కోసం గెలుపు కోసం కష్టపడ్డాము. ఎమ్మెల్యే గారు ఆయన గెలిపించే బాధ్యత నా మీద పెట్టిండు. ఆయన గెలిపించుకున్నాం, మేము భుజాల మీద గెలిపించుకొని తీసుకుపోయాం. ఆయన కూడా అన్నీ మర్చిపోయి మాకు అన్యాయం చేయాలని చూసి మమ్మల్ని దూరం పెట్టాడు. పార్టీ కార్యక్రమాలకు కానీ, అధికారిక కార్యక్రమాలకు కానీ మాకు ఏది పిలవకుండా మమ్మల్ని దూరం పెట్టాలని చూసిండు. ఆయన కూడా మేము భరించాం. సరే పోయి వ్యవస్థను చెడగొట్టదనే ఉద్దేశంతో దూరం ఉన్నాం. ఇంకా చూసుకుంటూ ఉంటే మేము ఏదైనా గ్రూప్ ఫోటో ఉంటే, ఏదైనా కార్యక్రమంలో ఆయన పక్కన ఉంటే మా ఫోటో క్రాప్ చేసి ఆయన పోస్ట్ చేయడం కానీ, సోషల్ మీడియాలో పెట్టడం కానీ జరిగింది. ఇదంతా చూస్తే కూడా ఆయన సహించడం, పోనీ అని వదిలేసిన, వ్యవస్థ పాడు చేయొద్దు, చెడగొట్టొద్దు, మనం చేసిన కౌన్సిలర్ కదా అని చెప్పి మేము సరే అని చెప్పి భరించినాం. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే, మళ్ళీ చూసుకుంటామంటే ఎన్ని రోజులు ఎమ్మెల్యే గారితో ఎన్నోసార్లు కాలనీకి పిలిచి ఎన్నో రకాలుగా ఫండ్ కానీ, ఎన్నో రకాల పనులు కానీ, కొన్ని వందల సార్లు మా కాలనీకి ఏ వార్డు కూడా ఎమ్మెల్యే గారు ఇన్ని సార్లు పోయిన దాఖలాలు లేవు. ఈ 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే గారు మా కాలనీకి ఎన్నోసార్లు వచ్చిన ఎన్నో రకాలుగా ఫండ్ ఇచ్చిండు, ఎన్నో రకాలుగా ఈ కౌన్సిలర్ గారికి సాయం చేసిండు. పర్సనల్గా కూడా ఎమ్మెల్యే గారు ఈయనకు ఎన్నో రకాలుగా సాయం, అధికారులు కూడా ఈయనకు సాయం చేసిండు. అది కూడా మర్చిపోయి ఎమ్మెల్యే గారిని కొన్ని అసత్య ప్రచారాలు చేసిండు. ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఈయన సరే పోని మనోళ్ళే అని చెప్పి చూసి చూడనట్లు వదిలేసి ఇంకా నమ్మి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన చేసుకున్న పాపము మరేందో కానీ ఇప్పుడు ఊడగా ఆయన పార్టీ గెలిపోవడం సహజం. పార్టీ ఓడిపోగానే అట్లీస్ట్ ఒక 3-4 రోజుల గ్యాప్లోనే అందరికంటే ముందు నేను పోయి జాయిన్ కావడం చాలా దురదృష్టకరం. మా నమ్మిన ఎమ్మెల్యే గారికి నమ్ముకొని పనిచేసిన మేము, కష్టపడి పనిచేసిన మాకు అన్యాయం చేసి ఆయన గెలిస్తే నేను తిరుపతి కొండకి నడిచి ఎక్కి వస్తానని చెప్పి మొక్కున్నా. నేను ఆయన గెలిచినాక మొక్కు తీసుకున్నా, అది ఆయనకు కూడా తెలుసు. అది కూడా మర్చిపోయి నేను అన్యాయం చేసిన, అది చేసిన, నా మీద అభాండాలు సృష్టించాడు ఒక వికారాలు మొత్తం. ఆయన కూడా నేను పట్టించుకోలే. నేను ఏం చేసినా, నేను పార్టీ కోసం పనిచేసిన, ఆయన గెలిపించిన అనే నమ్మకం నాకు ఉంది, గెలిపించిన అది నాకు తెలుసు. ఇది కూడా ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఆయన పార్టీకి కాదు, పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి కోరుకుంటాను. ఇంకొకటి లాస్ట్ చిన్న రిక్వెస్ట్, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా, యువ నాయకునిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శాసనసభ స్పీకరు మరియు వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారికి కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ అన్న గారికి కావచ్చు, సీనియర్ లీడర్లు సత్యం సేటు, రఘువీరెడ్డి గారికి, చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చే నాయకులు ఎవరు చేసుకోకండి. మీరు వాళ్ళ దందాల కోసము, క్యాటరింగ్ల కోసము, కమిషన్ల కోసము, వాళ్ళు ఏదో అవకాశాల కోసం, పదవుల కోసం మీ పార్టీలో చేరుతారు. మీకోసం, మీ పార్టీ కోసం కష్టపడే నాయకులు చాలామంది ఉన్నారు. నాలాంటి చాలామంది సామాన్య కార్యకర్తలు, నాలాంటి యువత మీకోసము 10 ఏళ్ళుగా జెండాలు మోసి మీకోసం పనిచేసారు. వాళ్ళని కాదని చెప్పి మీ ఇలాంటి అవకాశాల కోసం స్వార్థపరులను చేర్చుకుంటే మాత్రం మీరు వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతారు. ఏ పార్టీ వాళ్ళని సరే వాళ్ళ నమ్ముకున్న కార్యకర్తలకు ఆయన న్యాయం చేయాలని, అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.